2026వ సంవత్సరంలో కుంభరాశి వారికి స్థూలంగా ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఎలా ఉంది, తత్ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే గురువు 5వ స్థానంలో, 6వ స్థానంలో, 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ప్రారంభంలో చివరి లోపల మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మధ్య భాగంలో కొంత మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో ప్రారంభంలో పిల్లలు చదువు విషయంలో అనుకూలిస్తుంది. చివరి లోపల వివాహాది శుభకార్యాలకు చాలా అనుకూలమైనటువంటి సమయము. ఇక శనీశ్వరుడు 2వ స్థానంలో ఉన్నాడు కనుక ఆర్థికపరమైనటువంటి నియంత్రణ, అంటే ఖర్చులపై మీరు నియంత్రణ చేసుకోవడం చాలా మంచిది. ఇక రాహువు 1వ స్థానంలో జన్మస్థానంలో సంచరిస్తున్నాడు కనుక అస్థిరత బాగా ఉంది. కేతు 7వ స్థానంలో ఉన్నాడు. సంబంధాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో మాట్లాడినప్పటికీ కొంత ఆలోచించి మాట్లాడడం మంచిది. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఈ కుంభరాశి వారికి మీరు ప్రశాంతంగా సహనంగా ఉన్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయం కనబడుతుంది. ఓవరాల్గా మీకు 60% శుభ ఫలితాలు కనబడుతున్నాయి కుంభరాశి వారికి.